హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడు వచ్చేసి మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తూ టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ వాళ్ళు అయితే జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగిందనమాట. సో 100కు పైగా వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి మిస్ చేసుకోకండి. మనకు 23,000కు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. మీరు పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఎవరైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం వెయిట్ చేస్తున్నారో సో ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ పెట్టడానికి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. సో మరి ఇక నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. ఈ నోటిఫికేషన్ మనకు టెలిపర్ఫార్మెన్స్ కంపెనీ నుంచి రిలీజ్ అయిందనమాట. సో ఈ కంపెనీ వాళ్ళైతే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తూ కస్టమర్ ఎగ్జిక్యూటివ్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. బోత్ వాయిస్ అండ్ చార్ట్ ప్రాసెస్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో ఈ నోటిఫికేషన్కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ చూడండి మనకు రిమోట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. మనకైతే ఒక కంపెనీ వాళ్ళు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో మీరు హ్యాపీగా పర్మనెంట్గా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు కాబట్టి ఒక ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి. అదేవిధంగా వన్స్ మీరు యొక్క కస్టమర్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టయితే 2 lakh per annum శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. అంటే మీకు స్టార్టింగ్ శాలరీనే 18 to 23,000కు పర్ మంత్ శాలరీ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అన్ని రకాల ఇన్సెంటివ్స్ కలుపుకొని సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటున్నారు కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి గైస్. అదేవిధంగా జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఆల్ ఓవర్ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో మనకు ఆల్ ఓవర్ ఇండియా వైజ్ అయితే వీళ్ళు రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఈ నోటిఫికేషన్ ద్వారా టోటల్గా 100 వేకెన్సీస్ని అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. వేకెన్సీస్ కూడా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టయితే సో ఇక్కడ చూడండి ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ దగ్గర ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ కనుక ఉన్నట్టయితే అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు ఏ విభాగంలో డిగ్రీ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. ఇన్ కేస్ మీ దగ్గర పీజీ క్వాలిఫికేషన్స్ ఉన్నా కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ వంటి వర్క్ ఏంటి అని చెప్పేసి మనకి ఇక్కడ జాబ్ రెస్పాన్సిబిలిటీస్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మీ వంటి వర్క్ ఏంటంటే సో ఇక కంపెనీ కస్టమర్స్ ఎవరైతే ఉంటారో సో వాళ్ళకైతే ప్రాపర్ కస్టమర్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక కంపెనీ ప్రోడక్ట్ అండ్ సర్వీసెస్కి సంబంధించి కస్టమర్స్ అయితే డిఫరెంట్ క్వెరీస్ అయితే మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓవర్ ది ఫోన్ కాల్స్ ద్వారా కావచ్చు, చాట్ ప్రాసెస్ ద్వారా కావచ్చు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో మీరు ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యి కస్టమర్స్ యొక్క క్వెరీస్ని అయితే రిసాల్వ్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో వన్స్ మీరు యొక్క పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అదేవిధంగా ఇక్కడ చూడండి బ్లెండెడ్ చాట్ ప్లస్ వాయిస్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. బోత్ చాట్ అండ్ వాయిస్ ప్రాసెస్ జాబ్స్ అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు అనమాట. సో మీరు 24/7 ఎన్విరాన్మెంట్లో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే రొటేషనల్ షిఫ్ట్లో వర్క్ చేయడానికి విల్లింగ్ అయితే ఉండాలి. సో వీక్లీ 6 days అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. 1 రొటేషనల్ వీక్ ఆఫ్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ప్రిఫర్డ్ క్యాండిడేట్ ప్రొఫైల్ కనుక చూసుకున్నట్టయితే మీ దగ్గర అయితే ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలన్నమాట వర్క్ చేయడానికి. ఎందుకంటే మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీ దగ్గర ఓన్ ల్యాప్టాప్ ఆ డెస్క్టాప్ అయితే కంపల్సరీగా ఉండాలి. మీ ల్యాప్టాప్లోనే మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. అయితే ప్రొసెసర్ అయితే ఉండాలి ప్లస్ విండోస్ 10 ప్లస్ 8 GB ర్యామ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతోపాటు వైఫై స్పీడ్ వచ్చేసి 20 Mbps అప్లోడ్ ప్లస్ డౌన్లోడ్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది అనమాట. USB హెడ్ ఫోన్స్ మ్యాండేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టే మీకు ప్రిఫరెన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అదేవిధంగా మీకు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. బోత్ రిటర్న్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలన్నమాట. అండ్ అలాగే దీంతో పాటు మనకి ఇక్కడ స్కిల్స్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. ఈ స్కిల్స్ కూడా మీరు మీ యొక్క రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. ఇక చూడండి కస్టమర్ సపోర్ట్కి సంబంధించి కావచ్చు, నాన్ టెక్నికల్కి సంబంధించి కావచ్చు, అదేవిధంగా సాల్వింగ్ క్వెరీస్కి సంబంధించి కావచ్చు, ఎస్కలేషన్కి సంబంధించి కావచ్చు, కస్టమర్ సాటిస్ఫాక్షన్కి సంబంధించి కావచ్చు. సో మీరు కస్టమర్స్ యొక్క క్వెరీస్ని హ్యాండిల్ చేసే కెపాసిటీ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అదేవిధంగా ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి వర్క్ ఫ్రమ్ హోమ్ ఫ్రెషర్స్ ఆర్ ఎలిజిబుల్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు. అదేవిధంగా ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట.
మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. గైస్ ఎటువంటి ఎగ్జామ్ అయితే ఉండదు. వన్స్ మీరు అప్లై చేసుకున్న తర్వాత లేదా అప్లై చేసుకోవడానికి ముందే మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ చేయొచ్చు అనమాట. మనకి ఇక్కడ హెచ్ఆర్ రిక్రూటర్స్ యొక్క కాంటాక్ట్ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఈ నెంబర్స్కి అయితే మీరు ఫస్ట్ కాల్ చేసేసేయండి. సో కాల్ చేసిన తర్వాత మీ డౌట్స్ని క్లియర్ చేసుకొని వాళ్ళు ఇంటర్వ్యూస్ అయితే షెడ్యూల్ చేస్తారనమాట. మనకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ అయితే వీళ్ళు కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎటువంటి ఆఫ్లైన్ ఇంటర్వ్యూస్ అయితే ఉండవు. ఆన్లైన్ ఇంటర్వ్యూస్ చేసేసి వీళ్ళు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ చేయొచ్చు కాబట్టి మ్యాక్సిమం ట్రై చేయండి గైస్. అదేవిధంగా ఇంటర్వ్యూ రౌండ్స్ కనుక చూసుకుంటే ఫస్ట్ మనకు హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది, తర్వాత వెట్టి లెవెల్ 5 రౌండ్ అయితే ఉంటుంది, తర్వాత ఆపోజిట్ రౌండ్ అయితే ఉంటుంది అనమాట. సో ఈ విధంగా మనకు 3 రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేసేసి వీళ్ళు సెలెక్షన్ అయితే చేసుకోవడం జరుగుతుంది అనమాట. మీరు డైరెక్ట్గా హెచ్ఆర్ రిక్రూటర్స్కి అయితే కాల్ చేసేసి మీ డౌట్స్ అయితే క్లియర్ చేసుకునేసి ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ అవ్వండి గైస్. ఈ విధంగా సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుందన్నమాట. అదేవిధంగా మీరు ఇంటి నుండి ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది పర్మనెంట్ జాబ్, ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదనమాట. సో నోటిఫికేషన్ కూడా వెరీ రీసెంట్గా పోస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి సో మ్యాక్సిమం వీడియో చూసి వెంటనే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అనమాట. ఇప్పుడైతే ఈ నోటిఫికేషన్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఈ లింక్ పైన క్లిక్ చేశారంటే మీకు STIjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో దానిపైన క్లిక్ చేస్తే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుంది అనమాట. సో ఓపెన్ అయిన తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్టయితే సో మీకు ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఇక కంపెనీ వాళ్ళు కొన్ని క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అనమాట. సో ఇక క్వశ్చన్స్కి మీరు ఆన్సర్స్ అయితే ప్రొవైడ్ చేసేసి మీకు అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసేసండి. యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు కస్టమర్ సపోర్ట్ అని చెప్పేసి మీకు పాపప్ అయితే రావడం జరుగుతుంది. అలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు. సో ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ వీడియో మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అంతా కూడా షేర్ చేయండి సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.